ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములకు తెలియపరిచిన పిల్లల మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యమును భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం మరి 2వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తన గ్రంథము 54వ కీర్తన 4వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. పిల్లరా, మరి నీకు వచ్చినటువంటి అవసరాలు బట్టి, నీకు వచ్చినటువంటి ఇబ్బందులు బట్టి, లేకపోతే ఏ అవసరం చేత ఎవరి దగ్గరికి వెళ్ళినా సహాయం చేయకపోతే, ఒకవేళ నువ్వు చింతిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుఃఖంలో ఉంటున్నప్పుడు, వేదనలో ఉంటున్నప్పుడు నాకెవరూ సహాయం చేసేవారు లేరు అని నువ్వు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటున్నారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడని భక్తుడు సెలవిస్తున్న రీతిలో ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. అవునండి, ఆదరించే వాళ్ళు ఒకవేళ అరుదుగా ఉంటున్నా, అవసరాలను బట్టి వాళ్ళు వస్తున్నా, కానీ దేవుడైతే నిత్యం ఆదరించేవాడు ఆయనే. మనకున్నటువంటి ప్రతి అవసరాలు కూడా తీర్చేవాడు ఆయనే, మనకి సహాయం చేసేవాడు ఆయనే. భక్తుడు అంటాడు కదా, కొండలు తట్టిన కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయము కలుగుండి, యెహోవా నాకు సహాయము కలిగినని. ఆయన దగ్గరే మనకు సహాయము, ఆయనే మనకి సహాయం చేస్తాడు. ఏ విషయంలో అయితే నువ్వు దుఃఖిస్తున్నావో, నాకు ఈ పని జరగట్లేదు, నాకు ఈ సహాయం రావట్లేదు అని నువ్వు వేదన చెందకని ప్రభు వైపు చూడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. దేవుడు గొప్ప సహాయకుడిగా నీ మధ్య నిలబడతాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, నీకు స్తోత్రాలైన జీవాధిపతిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి. ప్రభా, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. చెడు అసలు నుంచి ప్రభా తండ్రి నేను దూరపరిచి ప్రభా నీ నీతి మార్గంలో వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తామని స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనైనా దేవ విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా చక్కటి ఆరుగులతో నింపి అయినా ఈ రాకపోకలను ప్రోత్సహించండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం బాబు. నీకు వందనాలు ప్రభా తండ్రి. నాయన వారు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నీ కృపలో భద్రపరచండి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. దేవా, ఇదిగో తండ్రి ఎస్సే నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి. హాస్పిటల్ రోగిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది నైనా హాస్పిటల్లో ఎయిడ్స్ బాధతో, క్యాన్సర్తో, కిడ్నీ బాధతో, గుండె బాధతో, టైరాయిడ్ బాధతో, బీపీ షుగర్లతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. కడుపులో కంతులు బాధపడుతున్నారు. మూలసంఖ్య వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ప్రభా. టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాలు, ప్లేట్లెస్ పడి ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు నాయన ప్రభా. స్వస్థపరిచి దేవుడా నీకే స్తోత్రాలు ప్రభు. దేవదిగో తండ్రి ఎస్సే నీకు వందనాలు తండ్రి. పక్షవాయువును బాగు చేసే దేవుడు నీవే దేవ. కుంటి వారికి ప్రభా మరి నడకనిచ్చే దేవుడు నీవే, చూపించే దేవుడు నీవే తండ్రి. మరణమును సహితం తండ్రి నువ్వు లేవనెత్తిన గొప్ప తండ్రికి స్తోత్రాలయ్యా. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి తండ్రి వారి జీవితాలు గొప్ప సంతోషం దయచేయండి దేవ. కోర్టు గొడవలు, కేసు గొడవలు ప్రభా ఇవన్నీ కూడా కొట్టివేసి ప్రభా తండ్రి ఎస్సనికి స్తోత్రాలు ప్రభా. మరి దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపమని ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.